హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో ఒక టేబుల్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ టేబుల్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాలమ్స్, రోస్. ఓకే, కాలమ్స్ నేను 2, రోస్ వచ్చేసి 31 తీసుకుని ఓకే 31 ఎంటర్ క్లిక్ చేస్తే ఇలాగ మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, టేబుల్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనేంటంటే సీరియల్ నెంబర్ ఇస్తున్నా. సీరియల్ నెంబరు ఇక్కడ వచ్చేసి టోటల్ అంటే వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ని మనం టోటల్ చేయాలి. ఇక్కడ వర్డ్లో మనం టోటల్ చేయాలి. ఓకేనా, టోటల్. నెక్స్ట్ కింద కూడా లాస్ట్లో టోటల్ అని రాస్తాను. ఓకే, ఇక్కడ మనకి టోటల్ అనేటివి రావాలి. ఓకే, ఇక్కడ సీరియల్ నెంబర్స్ అనేటివి రావాలి. ఓకేనా, ఇక్కడ సీరియల్ నెంబర్స్ టోటల్ 2 రావాలి నేను. ఓకేనా, సీరియల్ నెంబర్స్ని ఎలా ఫిల్ చేయాలి, టోటల్ అనేది మనం ఎలా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సీరియల్ నెంబర్స్ మామూలుగా మనం ఎలా ఫిల్ చేస్తాము. ఓకే, 1 2 3 4 అని ఇలాగ టైప్ చేస్తాం మనము. ఓకే, 1 2 అని. ఓకే, ఇలాగ టైప్ చేయడం అంటే చిన్న టేబుల్ అనుకోండి, టైప్ చేయొచ్చు ఈజీగా. ఓకే, అలా కాకుండా ఫస్ట్ సెలెక్ట్ చేయండి మనకి. ఓకే, ఆ కాలం అంతా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి పారాగ్రాఫ్లో పైన మనకి నంబరింగ్ అని ఉంటుంది. ఓకేనా, జస్ట్ క్లిక్ ఇట్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్స్ కావాలా. ఓకేనా, లేదంటే కానీ ఏబిసిడీలు, లేదంటే కానీ మనకి 1 2 3 లేదంటే రోమన్ నెంబర్ ఏది కావాలంటే అది చూజ్ చేసుకొని జస్ట్ క్లిక్ చేసామనుకోండి, ఇలాగ మనకు నెంబర్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఓకేనా, ఇలాగ మనము సీరియల్ నెంబర్స్ను వర్డ్లో ఫిల్ చేసుకోవచ్చు టేబుల్లో. ఓకే, అలాగే టోటల్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ అనేది ఇస్తాను. ఇక్కడ వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కనుక మనము అన్ని సెల్స్లో మనము ప్రతి సెల్ కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఎంటీ సెల్ ఏమైనా ఉందనుకోండి, ఎంటీ కాలమ్స్, ఎంటీ సెల్ ఏమైనా ఉంటే కనుక మనకి టోటల్ అనేది రాదండి. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ మనము కంట్రోల్ F9 క్లిక్ చేసామనుకోండి, కంట్రోల్ F9 క్లిక్ చేస్తే ఓకే ఇలాగ మనకు ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ 2 వస్తాయండి. వచ్చిన తర్వాత దాంట్లో ఈక్వల్ టు సమ్ము, ఓపెన్ బ్రాకెట్, అబో అయితే అబో, ఓకే బిలో అయితే బిలో, లెఫ్ట్ అయితే లెఫ్ట్, ఓకేనా, రైట్ అయితే రైట్. అలా క్లిక్ చేసి ఎంటర్ F9 క్లిక్ చేసామనుకోండి, ఇలా టోటల్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా మనము టోటల్ని చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్లో. ఎక్కడైనా మోడిఫికేషన్ జరిగిందనుకోండి, మోడిఫికేషన్ చేసిన తర్వాత మనము F9 క్లిక్ చేయాలి. F9 క్లిక్ చేస్తే మనకి టోటల్ వాల్యూస్ అనేటివి మళ్ళీ చేంజ్ అవుతాయండి. ఓకే, ఇలాగ మనకు చేంజ్ అవుతాయి. ఎక్కడైనా మనం ఏదైనా ఎంటీ ప్లేస్ ఇచ్చి మనము F9 క్లిక్ చేసామనుకోండి, ఎంటీ ప్లేస్ వరకే మనకి కౌంట్ అనేది జరుగుతుంది, సమ్ అనేది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఎంటీ వాల్యూస్, ఎంటీ సెల్ అనేది మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఉంచకూడదు. ఓకే, అది 0 అనన్నా మనము వాల్యూస్ అనేది ఇవ్వాలి. అక్కడ 0 అయిన వాల్యూస్ ఇస్తే మొత్తం టోటల్ అనేది కౌంట్ అవుతుంది. ఇలాగ మనము ఎంఎస్ వర్డ్లో ఇలాగ కౌంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో టేబుల్ అనేది నేను ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇంకో టేబుల్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇక్కడ చిన్న మనం ఇప్పుడు రాసిన ఫార్ములా నేను రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా, దాన్ని మీ ఐడియా అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ F9 క్లిక్ చేస్తే మనకి ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్ 2 ఓపెన్ అవుతాయండి. తర్వాత ఈక్వల్ టు ఆ బ్రేస్లో ఈక్వల్ టు సమ్ము, ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి అబో ఉంటే అబో వాల్యూస్ని కౌంట్ చేస్తుంది అనమాట. క్లోజ్ అండ్ F9 క్లిక్ చేసామనుకోండి, మనకి రిజల్ట్ అనేది సమ్ రిజల్ట్స్ అనేటివి మనకి సమ్ రిజల్ట్ అనేటివి క్లియర్గా వచ్చేస్తాయి. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎంఎస్ వర్డ్లోనే మనకి ఒక టేబుల్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఆ టేబుల్లో ఏమంటే మనకి డేటా అనేది నేను క్రియేట్ చేస్తానండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టేబుల్ ఓకే వ్యూవర్స్, ఇక్కడ సెకండ్ టేబుల్ అనేది నేను ఇక్కడ ఒకటి టైప్ చేశాను. ఇక్కడ మనకి ఐటమ్స్ అనేవి ఉన్నాయి. యాపిల్స్, బనానాస్, మ్యాంగోస్, గ్రేప్స్, చెర్రీస్ అని ఉన్నాయి. అవి జనవరిలో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ మనకి వచ్చేసి కౌంట్ ఒక జనవరిలో 25 ఇలాగ నేను కొన్ని వాల్యూస్ అనేటివి నేను ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే,
ఇక్కడ వాల్యూస్ అనేవి ఫిల్ చేస్తున్నాను. చేసేటప్పుడు మీరు ఎంటీ సెల్స్ అనేటివి పెట్టదని ఇంతకుముందు చెప్పాను. ఓకే, ఎంటీ వాల్యూస్ అనేటివి ఉండకూడదు మనకి సెల్స్లో. ఓకే, ఇక్కడ నేను వాల్యూస్ అన్నీ ఎంటర్ చేస్తున్నాను. ఓకే వ్యూవర్స్, ఫస్ట్ టైం కింద మీరు వాచ్ చేస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అన్ని వాల్యూస్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే 28 98 ఓకే ఎనీ వాల్యూస్ ఓకే జస్ట్ వాల్యూస్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే కన్నా ఎక్కడ మనకి రిజల్ట్స్ రావాలి, టోటల్ రావాలి అనుకోండి. టోటల్ మీద క్లిక్ చేసేసి మనకి లేఅవుట్లో ఫార్ములా అని ఉంటుంది. ఓకే, ఫార్ములాని క్లిక్ చేస్తే మనకి ఫార్ములా బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ మనకి సమ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఓకే అని క్లిక్ చేస్తే 200 రిజల్ట్ అనేది 200 అనేది వచ్చేసింది. ఓకే, ఇలాగ మనము ఫార్ములాను మనము లేఅవుట్లో ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ద్వారా మనము వాల్యూస్ను సమ్ చేయవచ్చు. ఓకేనా, ఇక్కడ అబోవ్ కాబట్టి అబోవ్ను సమ్ చేస్తుంది అనమాట. ఇలాగ మనము సమ్ను చేసుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో. ఓకేనా, ఇంకా ఈ ఫార్ములాలో మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేటివి చాలా ఉంటాయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ కింద పేస్ట్ ఫంక్షన్ అని ఒకటి ఉంది. ఓకేనా, అక్కడ మనకి క్లిక్ చేసామనుకోండి ఇక్కడ అండ్ యావరేజ్ కౌంట్ ఇలా చాలా ఉంటాయి. ఓకే, యావరేజ్ చేయాలంటే యావరేజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. ఎందుకు అంటే కన్నా స్టార్టింగ్లో మనము ఈక్వల్ అనేది సింబల్ ఇవ్వాలి. ఓకేనా, ఈక్వల్ సింబల్ ఇస్తేనే మనకి ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, యావరేజ్. ఓకే, ఇక్కడ క్లోజ్ సమ్ని తీసేస్తున్నాను నేను. ఓకే, క్లోజ్ యావరేజ్. ఓకే, ఈక్వల్ టు యావరేజ్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఓకే అని క్లిక్ చేసామనుకోండి మనకి యావరేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనము ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఇది లేఅవుట్ మెనూలో మనకి ఎఫెక్ట్స్ అని కనబడుతుంది. ఎఫెక్ట్స్లోనే ఫార్ములాస్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఫార్ములాస్ అన్నీ మనము ఇక్కడ చూడవచ్చు మనము. ఓకే, కౌంట్ అని. ఓకే, నెక్స్ట్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకేనా, ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్, మినిమము, మ్యాక్సిమము, ఓకే, యావరేజ్, కౌంటు ఇలాగ చాలా ఉంటాయి. ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, ఇక్కడ కౌంట్ అనేది అయిపోయింది మనకి. ఓకే, ఫంక్షన్ ఓపెన్ చేసామనుకోండి మనము అది క్లోజ్ చేసేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదో మ్యాక్సిమం రావాలి. ఎక్కడ నుంచి రావాలి, అబోనా లెఫ్టా. ఓకే, లెఫ్ట్. ఓకే, మ్యాక్సిమం వాల్యూ 65. ఓకేనా, 65 అనేది మ్యాక్సిమం వాల్యూ వచ్చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మినిమం వాల్యూ లేదంటే ఇంకా ఏదైనా. ఓకే, మినిమం వాల్యూ అనుకోండి. మినిమం ఎక్కడ రావాలి మనకి. ఓకే, మినిమము. ఓకే, అబోనా లేకుంటే లెఫ్టా రైటా. ఓకే, అబోవ్ అని క్లిక్ చేసామనుకోండి మినిమం వాల్యూ ఎంత 25. ఓకేనా, ఇలాగ మనము మ్యాథమెటికల్ ఫంక్షన్స్ను ఇక్కడ మనం చూడొచ్చండి. ఓకే, అండ్ ఎవరేజ్ కౌంట్. ఓకే, ఫాల్స్, ఇఫ్, కండిషన్స్. ఓకే, ఇలాగ మనము మ్యాక్సిమం, మినిమము, నాటు, ఆరు, ప్రోడక్ట్ ఇక్కడ చాలా ఉంటాయి. సమ్ము, ట్రూ. ఓకే, ఇలాగ మనము ఏ ఫంక్షన్ అయితే మనకి కావాలనుకుంటున్నామో ఆ కండిషన్స్ ఉంటాయి. సింపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ 2 ఉంటాయండి. ఇలాగ మనము ఎంఎస్ వర్డ్లో సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అనేటివి మనం చేయొచ్చు. సిరీస్ని కూడా ఫిల్ చేసుకోవడము చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలాగ మనం సిరీస్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.